సార్ని నారా లోకేశం సారుని కొడాలి నాని సారు పొట్టు పొట్టు అరుచుకున్నాడులా. జూనియర్ ఎన్టీఆర్ సార్ని పార్టీల నుంచే లేకుండా మొత్తమే బయటికి ఎల్లగొట్టాలని చూస్తున్నారంట. సారన్న మాటలు ఓసారి వినిపిస్తా వినుర్రి. ఈ క్యాప్ ఎలక్షన్లో లోకేశం సార్ని చంద్రన్ సార్ని ఓట్లలో గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ సార్ను పార్టీల నుంచే లేకుండా బయటకు వెళ్ళగొడతారని అంటుండు కొడాలి నాని సారు. అంతేకాకుండా లోకేశం సార్కి పుట్టినరోజుకి సావు దినానికి తేడా తెలియదని లోకేశం సార్ని ముఖ్యమంత్రి చేయాలని చంద్రన్ సార్ కుట్రలు అంటున్నారని అన్నాడు. అంతేకాకుండా జగన్ సార్ మీకోసం అధికారంలోకి వచ్చినప్పటి సంధి దగ్గర 120 సార్లు బటన్ నొక్కి మస్తు పైసలు అందరి ఖాతాలలో జమ చేసిండు. ఈ ఒక్కసారి సుత జగన్ సార్ని గెలిపించరని గుడివాడలో జరిగిన మీటింగ్ లో మందిని కోరిండు కొడాలి నాని సారు. ఎన్టీఆర్ని సర్వనాశనం చేయటమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తిప్పుకున్నాడు. యాక్సిడెంట్ అయి ప్రాణం బాగుపట్టినటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. ఈ తుప్పుగాడి కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్. వాడికి తా అంటే తొందరగా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెలవనటువంటి పనికిరానటువంటి వెధవాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ జూనియర్ ఎన్టీఆర్ చెన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ 420 గాడు అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాథన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పంది కుక్కులు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్ళు సంపాదించుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలను నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని మీ ముందుకు వచ్చి నేను మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే నాకు ఓటేయమని చెప్పి అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నటువంటి స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు 120 సార్లు మీకోసం అనేక బటన్లకి 2,50,000 కోట్ల రూపాయలు మీ పేద ప్రజల అకౌంట్లకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి బూత్కెళ్ళి 2 బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను, పార్లమెంటు సభ్యుడిగా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి ఈ చంద్రముఖిని ఆ ఈవీఎంలోనే ఈ ఒక్కసారి కనుక బంధించినట్లయితే 2029కి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోతుంది.